హరిహర వీరమల్లుకి సంబంధించినటువంటి తొలి ప్రెస్ కాన్ఫరెన్స్ పవన్ కళ్యాణ్ పార్టిసిపేట్ చేసింది. టీం తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ ఇంకా పెడుతుంది అనుకుంటా. పవన్ కళ్యాణ్ స్పష్టంగా వివరంగా ఓ రకంగా ఒక బహిరంగ సభలాగానే సాగింది ప్రెస్ కాన్ఫరెన్స్. చాలా పర్ఫెక్ట్గా జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు. అందులో ప్రధానంగా వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నటువంటి పాయింట్ ఏంటంటే, రోజు పొద్దున పూట్ల హెలికాప్టర్లో వెళ్ళి విమానంలో వెళ్ళి సినిమా షూటింగ్లు చేసుకుని ఒక చోట టీ తాగుతున్నాడు, ఒక చోట భోజనాలు చేస్తున్నాడు, ఇట్లా ప్రచారం చేసుకొచ్చారు. వాటన్నిటిని తోసిపుచ్చుతూ తను ఇక్కడే ఉన్నాను డిప్యూటీ సీఎంగా విధులు నిర్వర్తిస్తూనే తెల్లవారుజామున 2 గంటలకల్లా లెగిచి సాయంత్రం ఇదే ఎర్లీ మార్నింగ్ ఆయన ఇదివరకు 5ంటికి లేచి ఎక్సర్సైజ్లు చేస్తుండేవారు. అది 2 గంటలకే లేచి ఆ 3 గంటల సమయంలో షూటింగ్ చేసేవాడిని. అది విజయవాడలో తన పార్టీ కార్యాలయం దగ్గరలోనే ఒక గోడౌన్ అద్దెకు తీసుకుని అక్కడ ఈ షూటింగ్లన్నీ ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు.